ఒక నిశ్శబ్దమైన వేసవి సాయంత్రం. పాత లైబ్రరీలో ఆరవ్, మీరా పుస్తకాలను చూస్తుండగా మీరా అనుకోకుండా ఓ పాత మ్యాప్ను కనుగొంది. అందులో ఓ సింహపు చిహ్నం మెరిసిపోతుంది. 2 రోజులకు వారు మ్యాప్ను అనుసరిస్తూ అడవిలోకి ప్రవేశిస్తారు. వృక్షాల మధ్య పెద్ద పెద్ద పంజాల గుర్తులు కనిపిస్తాయి. హఠాత్తుగా ఓ గంభీరమైన అరుపు విన్నారు. ఒక ప్రకాశవంతమైన మైదానంలో భారీ శబ్దం మధ్యనుంచి ఓ మహత్తరమైన సింహం బయటకు వచ్చింది. దాని కన్నుల్లో ఆశ్చర్యకరమైన శాంతి ఉంది. సింహం వారిని ఓ నదీ తీరానికి తీసుకెళ్ళింది. అక్కడ మీరా ఓ ఆకు మీద నీళ్లు పోసి సింహానికి ఇచ్చింది. ఆరవ్ సింహాన్ని ఆశ్చర్యంగా గమనిస్తాడు. సింహం వారిని ఓ రహస్య గుహకు తీసుకెళ్ళింది. బయట పచ్చిక పొదలతో, లోపల మెరిసే నీలి రాళ్లతో అది మాయమయంగా ఉంది. గుహలో వారు ఓ రహస్య పరీక్షను ఎదుర్కొన్నారు. బహుశా ధైర్యానికి పరీక్ష. ఆరవ్ పజిల్ను పరిష్కరించుతుండగా మీరా అతడికి సహాయం చేస్తుంది. సింహం మౌనంగా చూస్తూ గర్వంగా ఉంటుంది. ఉదయం లేచే వేళ. సింహం తన పంజాతో నేలపై నొక్కుతుంది. అక్కడ ఓ నిధి చెస్ట్ బయటపడుతుంది. అందులో పాత స్క్రోల్స్, గ్రంథాలు ఉన్నాయి. ఇది సింహం మనకు ఇచ్చిన వరం. ఇప్పటినుంచి మనం ఈ అడవికి కొత్త రక్షకులు.